కోమారెడ్డి వెంకటన్న నీకు సలాం కొడతాను నేను. ఇగో మా అన్నకి ఇట్లా సెల్యూట్ చేయాలి. నీ తమ్మునికి 7 దోశ ఇట్లా మనెత్తి పోసి నేను సాపిస్తా కూడా సిగ్గొస్తలేదు. నువ్వు మునగానిది. కోమారెడ్డి వెంకరెడ్డి అలా నల్గొండ జిల్లాలో ఈ స్కూల్ కట్టి దాన్ని రీమోడల్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్లు లేవు అని ఒక బోర్డు పెట్టి ప్రైవేట్ స్కూల్ కంటే బ్రహ్మాండంగా సౌలతులు ఏర్పాటు చేసిన మొగోళ్ళకి నిలబడి యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కోమటి వెంకరెడ్డి ఈ విషయంలో ఆకాశానికి ఎత్తొచ్చు తప్పేలేదు. పేదోడి బతుకు తెలిసినోడిగా ఆ ప్రభుత్వ పాఠశాల చదివినోడిగా నేను చెప్తున్నా. సిగ్గు లజ్జ శివు నెత్తురు ఏమైనా రాయగోబెట్టుకుంటే గులాం నైతా నీకు జ్ఞానలేక నువ్వు పనిచేయి. గులాం నైతా పార్టీలకు ఖచ్చితంగా ఆ లుచ్చాకొడుకుల ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ హాస్పిటల్ దందాను అరికట్టి గవర్నమెంట్ స్కూల్స్ గిట్లా చేయి. నీ అన్నం చూసి నేర్చుకో, నీకు గులాంని అయిపోతా. సిగ్గు తెచ్చుకో ఇక ఆయన మీ అన్నం చూసి. ఇంత బ్రహ్మాండ రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని స్కూళ్ళు ఉన్నాయి, గవర్నమెంట్ స్కూళ్ళు. అందరూ కోటీశ్వర్లే. రాయగోబడి ఇంకా మునగాడు, ఇంకా పైసలు ఎక్కువ ఉన్నాయి. మందిని ముంచి బాగా సంపాదించు కాంట్రాక్ట్లు పెడుతుంది. గిస వంటి పడి చండూరులో కట్టు. గులాంని కాకపోతే ఒక్కరోజు నిన్ను విమర్శిస్తే 3 నెలలకు రాస్తా చదువు విషయంలో. నువ్వు చేసే అన్ని లుచ్చ పనులు ప్రభుత్వ పాఠశాలలు బ్రహ్మాండంగా చేయాలని ప్రైవేట్ స్కూల్ ఓపెనింగ్ పోయి చెప్తావు. సిగ్గు ఉండద్దా? ఏం మనిషివా నువ్వు? రక్తం మనసుకొని పుట్టిన అన్న ప్రైవేట్ స్కూళ్లను దోపిడీ కట్టి ప్రభుత్వ పాఠశాలలో బ్రహ్మాండంగా ప్రైవేట్ కంటే గొప్పగా డెవలప్మెంట్ చేస్తే ఆ ప్రైవేట్ స్కూల్ నడిపే లుచ్చగాలను ఎలా రాజకీయంలో తీసుకొచ్చినావు. అది నీ చరిత్ర. నీకు నీ అన్నకున్న తేడా అది.